భక్తులందరికీ హరే కృష్ణ. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు, జ్యేష్ఠ మాసం పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి అని అంటారు. శ్రీ జగన్నాథపురిలో జగన్నాథ స్వామికి స్నానం చేపిస్తారు, అందుకే స్నానయాత్ర అని అంటారు. జ్యేష్ఠ పౌర్ణమి, స్నాన పౌర్ణమి, దేవస్నాన పౌర్ణమి, స్నానయాత్ర, ఇలా చాలా రకరకాల పేర్లు. జగన్నాథపురిలో స్నాన మండపం మీద 108 కలశాలతోటి అత్యంత పవిత్రమైన సుగంధ ద్రవ్యాలతో మిశ్రితమైన పవిత్ర జలాన్ని తీసుకొచ్చి ఆ జలంతో స్వామివారికి స్నానం చేపిస్తారు. ఈరోజు జగన్నాథ స్వామి పుట్టినరోజు అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజే బ్రహ్మలోకం నుండి వచ్చి స్వామివారిని ప్రతిష్ఠించారు. దారు బ్రహ్మం రూపంలో ప్రతిష్ఠించారు. దారు అంటే చెక్కతో తయారు చేయబడిన విగ్రహం. బ్రహ్మ వచ్చి ప్రతిష్ఠించారు. దారు బ్రహ్మ, అన్నం బ్రహ్మస్వరూపం, అలాగే దారు కూడా బ్రహ్మస్వరూపం. సర్వము బ్రహ్మస్వరూపమే. స్వామి తన ఇచ్ఛానుసారంగా ఏ రూపాలతోటి మనకి దర్శనం ఇవ్వాలనుకుంటారు ఆ రూపాలతోటి ఆయన స్వయంగా ప్రకటమవుతారు కృపతోటి. దారు బ్రహ్మ రూపంలో స్వామివారు వెలసారు శ్రీ జగన్నాథపురిలో. కలియుగ వైకుంఠం అంటారు. 108 పవిత్రమైన జలాలతోటి అభిషేకం చేపిస్తారు ఈరోజు స్వామివారికి. తర్వాత గజవేషం, ఏనుగు ముఖం లాంటి ముఖం కూడిన వేషాన్ని వేస్తారు స్వామికి, గజవేషం అని అంటారు. ఈ జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు, ఈరోజు గజేంద్ర మోక్షం గురించి శ్రవణం చేయాలని విధి ఉంది. తప్పకుండా గజేంద్ర మోక్షాన్ని శ్రవణం చేయాలి. మనం ఒకసారి ఈ గజేంద్ర మోక్షం గురించి చెప్పుకుంటామండి. గజేంద్ర మోక్షం శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో 1వ అధ్యాయంలో సుఖదేవ గోస్వామి అంటున్నారు పరీక్షితుడితోటి, హరిరీత్యాహృతో ఏన గజేంద్రో మోచితో గ్రహాత్. శ్రీ శుకుడు అంటున్నారు పరీక్షితుడితోటి, హే రాజన్, 4వ మన్వంతరం తామస మన్వంతరం, ఆ మన్వంతరంలో హరి అనే అవతారం తీసుకొని స్వయంగా భగవంతుడు వచ్చి గజేంద్రుణ్ణి ఉద్ధరిస్తారు. ముసలి బారి నుండి రక్షించి గజేంద్రుణ్ణి ఉద్ధరిస్తారు. వెంటనే పరీక్షితుడు అడుగుతున్నారు, స్వామి ఈ విషయం గురించి కాస్త విస్తారంగా దయచేసి చెప్పండి అంటూ శ్రీ శుకుడు చెప్తున్నారు. శ్రీ శుకు వాచ, ఆసీత్ గిరివరో రాజం త్రికూట ఇతి విశ్రుతః క్షీరోదేనావృత శ్రీమాన్ యోజనాయుతం రుచ్రితః. రాజన్, పాలసముద్రం మధ్యలో త్రికూట పర్వతం అనే ఒక పెద్ద పర్వతం ఉంది. ఈ పర్వతం 10,000 యోజనాల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగింది ఈ యొక్క త్రికూట పర్వతం. త్రికూటం 3 శిఖరాలతోటి కలిగి ఉంది. బంగారము, వెండి, ఇనుము, ఈ యొక్క ధాతువులతోటి మిశ్రితమైన శిఖరాలు, ఇంకా మిగతా గొప్ప గొప్ప శిఖరాలు కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన ఈ పర్వతం పాలసముద్రం మధ్యలో ఉంది. అందుకే దీన్ని త్రికూట పర్వతం అని అంటారు. ఈ పర్వతంలో రకరకాల ఉద్యానవనాలు, రకరకాల చెట్లు, రకరకాల పండ్ల చెట్లు, పూల చెట్లు,
రకరకాల పశువులు, పక్షులు అన్ని రకాలు ఉన్నాయి ఈ యొక్క పర్వతం పైన. ఈ పర్వతంలో యద్గంధమాత్ర ధరయో గజేంద్ర వ్యాఘ్రాదయో వ్యాల మృగ సగడ్ఘ మహోరగాచాపి భయాద్రవంతి సగౌరకృష్ణ శరవాచ మర్య. ఈ పర్వతం పైన రకరకాల పశువుల పక్షులు ఉన్నాయి. గజేంద్రుడు, ఎన్నో రకాల ఏనుగులకి నాయకుడు ఈ గజేంద్రుడు. ఈ ఒక్క ఏనుగులో 10,000 ఏనుగుల బలం ఉంది. ఈ ఒక్క ఏనుగులో అంత బలమైన ఏనుగు ఈ యొక్క గజేంద్రుడు. యద్గంధ మాత్ర ధరయో గజేంద్ర. దీని యొక్క వాసన సోకినంతనే భయంకరమైన క్రూర మృగాలు కూడా పరిగెత్తుకొని పారిపోయాయి. అంత పులులేంటి, సింహాలు సైతము దీని యొక్క వాసన కాస్త సోకగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. అంత బలమైంది. ఇక చిన్న చిన్న ప్రాణులు కూడా దీని యొక్క బలం వలన స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటికి ఇంకా భయం లేదు. గజేంద్రుడు ఉన్నారు. ఇలా అంత బలమైనది ఈ గజేంద్రుడు. ఒకసారి తన ఏనుగులతోటి, దీనికి చాలామంది భార్యలు ఉన్నారు, తన పిల్లలతోటి, తన భార్యలతోటి, తన బంధుమిత్రులతోటి, అందరితోటి కలిసి ఆ యొక్క పర్వతంలో విహరిస్తుంది. మధ్యాహ్నం అయిపోయింది, బాగా తీవ్రమైన ఎండ పడుతుంది. ఇక అలసిపోయింది విహరిస్తూ. కాస్త నీళ్ళు తాగడానికి, కాస్త స్నానం చేయడానికి చేయాలని అనుకుంది. ఆ పక్కనే సరోవరం ఒకటి ఉంది ఆ యొక్క పర్వతం పైన. ఆ సరోవరం దగ్గరికి వెళ్ళింది. అందరూ తన బంధుమిత్రులతో కలిసి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళింది. ఈ గజేంద్రుడు మొట్టమొదట ఆ సరోవరంలో దిగి అత్యంత స్వచ్ఛమైన మధురమైన జలాన్ని ఆస్వాదించి, తర్వాత మిగతా తన బంధుమిత్రులు, తన పిల్లలు, భార్యలు అందరూ కూడా ఆ నీటిని తాపింది. స్వయంగా తన తొండంతో వాటి ముఖం లోపల పెట్టి నీళ్లు తాపింది ఈ యొక్క గజేంద్రుడు. అందరూ కలిసి స్నానం చేశారు. చూడండి, ఈ సంసారంలో కూడా గృహస్థ జీవితంలో ఒక గృహస్థుడు తన బంధుమిత్రులతోటి ఈ విధంగా సర్వాన్ని మర్చిపోయి తన భార్య, పిల్లలి, సర్వము, తన ఇల్లు, వాకిలి, తనకున్న స్థలము, తనకున్న డబ్బు, ఇదే సర్వము అంటూ ఈ మాయలోనే పడి ఉంటారు గృహస్థుడు. ఎలా ఈ గజేంద్రుడు పడి ఉన్నాడు. నాచష్ట కృత్యం కృపణోజ మాయయ. భగవంతుని మాయ అటువంటిది. ఈ అన్నీ మర్చిపోయి గృహస్థుడు తన జీవితంలో నిండి ఉంటాడు. మరి మృత్యు ఎప్పుడు వస్తుందో వస్తుంది, అందరినీ తీసుకెళ్ళిపోతుంది. ఎవరి సమయం వస్తే వాళ్ళని ముందుగా తీసుకెళ్తుంది, తర్వాత నెంబర్ 2, నెంబర్ 1 అన్నట్లుగా ఎవరి నెంబర్ వస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, మృత్యువుని మర్చిపోయి బంధుమిత్రులతోటి ఆడుకుంటుంది. కానీ తం తత్ర కచ్చిన్ నృప దైవ చోదితో. భగవదిచ్ఛ, దైవం మన తలరాతలో ఏది రాసిపెట్టిందో అది తప్పకుండా జరుగుతుంది. ఆ సమయంలో ఆయా సరోవరంలోనే ఒక భయంకరమైన ముసలి ఒకటి వచ్చి ఈ గజేంద్రుడికి కాలు పట్టుకుంది. ఇక యథాబలం సోతి బలో విచక్రమే. గజేంద్రుడు తన యొక్క బలాన్నంతా ప్రయోగించాడు ఆ యొక్క ముసలి నుండి బయటపడటానికి. ఇంతగా ప్రయత్నించారు. అక్కడున్న మిగతా ఏనుగులు అవి వచ్చి కూడా దీన్ని ముసలి నుండి రక్షించడానికి ప్రయత్నించాయి. కానీ సఫలం కాలేదు. ఎంతో ప్రయత్నించాయి. అందరూ ప్రయత్నించారు. ఇక మా వల్ల కాదు అంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సమాసహస్రం యగమన్ మహీపతే. గజేంద్రుడు, ముసలి ఇద్దరు కూడా భయంకరమైన యుద్ధం అవుతుంది.
గజేంద్రుడు ఒక్కోసారి ముసలిని నీటిలో నుంచి బయటికి లాగుతున్నాడు. ముసలి ఒక్కోసారి ఆ గజేంద్రుడిని నీటి లోపలికి లాగుతుంది. ఈ విధంగా ఒకసారి ఇది, ఒక్కోసారి అది, ఈ విధంగా యుద్ధం చేస్తూ చేస్తూ సహస్రం యగమన్ మహీపతి, 1000 సంవత్సరాల పాటు ఇద్దరు కూడా యుద్ధం చేసుకున్నారు. ఎప్పుడైతే గజేంద్రుడు ఒక నిశ్చయానికి వచ్చాడు, ఈ ముసలి జలచరం ఎప్పుడు ప్రతిక్షణము శక్తివంతమైపోతుంది, నా యొక్క శక్తి క్షీణిస్తుంది, ఇక నన్ను నేను రక్షించుకోలేను. సర్వ జగత్తు కూడా ఎవరి నుండి అయితే సృష్టింపబడుతుంది, ఎవరి నుండి అయితే పాలింపబడుతుంది, ఎవరైతే లయింపజేస్తున్నాడో ఆ స్వామికి, ఆ పరమాత్మకి నేను శరణు పొందుతాను. ఆ పరమాత్మ తప్ప నాకు ఇంకా ఎవరు దిక్కు లేరు అంటూ నిశ్చయానికి వచ్చింది ఈ గజేంద్రుడు. ఇక అప్యహంచతం యామి పరంపరాయణం, ఆ యొక్క పరమాత్మని స్తుతించడానికి మొదలుపెట్టింది ఈ గజేంద్రుడు. అద్భుతంగా స్తుతించింది గజేంద్రుడు. మొత్తం 28 శ్లోకాలతోటి గజేంద్రుడు భగవంతుని స్తుతించారు. గజేంద్ర స్తుతి రూపంలో అష్టమ స్కందం 3వ అధ్యాయంలో ఈ యొక్క స్తుతి ఉందండి. 28 శ్లోకాలతోటి ఉన్నది ఈ స్తుతి. గజేంద్ర మోక్షం, గజేంద్ర స్తుతి ఇది. అందులో ఒక శ్లోకం చెప్పుకుందాం. ఏకాంతినో యస్య నా కంచనార్థం వాంఛంతి ఏవై భగవత్ ప్రపన్న అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నా. ఈ అష్టమ స్కందం 3వ అధ్యాయం 20వ శ్లోకం, ఒక్క శ్లోకం మనం చెప్పుకున్నాం. భగవద్భక్తులు భగవంతునికి శరణు పొంది ఉంటారు, ప్రపన్నులై ఉంటారు. వారు ఎటువంటి కోరికను కోరరు స్వామిని. తమ ప్రారంధాన్ని అనుభవిస్తూ దుఃఖం కానీ, సుఖం కానీ, కష్టం కానీ, నష్టం కానీ అన్నిటినీ తాము చేసుకున్న ప్రారంధం అన్నట్లుగా అనుభవిస్తారు. భగవంతుని ఏ కోరికను కోరరు. అత్యద్భుతం తచ్చరితం సుమంగళం, భగవంతుని యొక్క అత్యంత అద్భుతమైన ఆ యొక్క చరిత్రని నిత్యము గాయంత ఆనంద సముద్రమగ్న, తన్మయంతో గాయం చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. ఆయన యొక్క నామాల్ని స్తుతిస్తూ ఉంటారు, ఆయన నామాల్ని జపిస్తూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, ఆయన యొక్క గుణాలని స్తుతిస్తూ ఉంటారు, ఆయన యొక్క అద్భుతమైన చరిత్రని శ్రవణం చేస్తూ ఉంటారు భక్తులు. ఇంకా ఇంతే, ఈ విధంగానే తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎటువంటి కోరికను కోరరు. ఇది ఒక శ్లోకం మనం చెప్పుకున్నాం. ఇలాంటి శ్లోకాలు 28 శ్లోకాలు ఉన్నాయి. ఈ విధంగా అద్భుతంగా స్తుతించింది. చూడండి, దేవతలందరూ కూడా చూస్తున్నారు. దేవతలు ఆకాశం పైన తమ విమానాల్లో కూర్చొని ఈ గజేంద్రుడు ముసలి యొక్క యుద్ధాన్ని చూస్తున్నారు. గజేంద్రుడు కూడా స్తుతించాడు. ఏ విధంగా స్తుతించాడు? సర్వాన్ని సృష్టించే స్వామి నన్ను రక్షించుగాక, సర్వులకు ఆధారమైన స్వామి నన్ను రక్షించుగాక అంటూ పరమాత్మని స్తుతించాడు. పలానా స్వామి, పలానా ఆయన, పలానా దేవత నన్ను వచ్చి రక్షించుగాక అని ఏం చెప్పలేదు గజేంద్రుడు. దేవతలు ఎప్పుడైతే బ్రహ్మ, శివుడు, మిగతా దేవతలు, ఇంద్రాది దేవతలు అందరూ కూడా చూస్తున్నారు. వారందరూ అనుకుంటున్నారు, అరే సరే నా పేరు పెట్టి పిలిస్తే నేను వెళ్ళేవాడిని, రక్షించేవాడిని, నా పేరు పెట్టి పిలవలేదు అని ఇంద్రుడు, బ్రహ్మ, మిగతా దేవతలు అందరూ కూడా అనుకుంటున్నారు. అరే నా పేరు పెట్టి పిలవడం లేదు అని మిగతా వారందరూ కూడా అనుకుంటున్నారు. స్వామి ఈ గజేంద్రుడి యొక్క కష్టం చూసి ఇక ఓర్వలేకపోయాడు. వెంటనే శంఖచక్ర గదా పద్మాలతోటి కూడి ఉన్న చతుర్భుజ నారాయణుడు హరి అనే అవతారం తీసుకొని గరుడు మీద కూర్చొని బయలుదేరాడు గజేంద్రుడిని రక్షించడానికి. స్వామి గరుడు మీద కూర్చొని బయలుదేరాడు. ఎప్పుడైతే ఇంత తన్మయమైపోయింది స్వామికి, అరేరే నన్ను స్తుతిస్తున్నాడు గజేంద్రుడు, నేను రావడం లేట్ అయిపోయింది ఏంటి ఇంకా అని చెప్పి ఆ యొక్క గరుత్మంతుడు పైనుంచి దూకాడు కింద. తత్రాకిలామరమయో హరిరావిరాసిత్, హరి భగవంతుడు దూకాడు.
గరుడు పైనుంచి దూకి ఒక్క చేతితోటే గజేంద్రుణ్ణి ముసలిని ఇద్దరిని ఆ నీటిలోంచి బయటికి లాగాడు స్వామి. లాగి తన యొక్క సుదర్శన చక్రంతో ముసలి యొక్క శిరస్సును ఖండించాడు. ఖండించడంతో ముసలి దివ్యమైన రూపం తీసుకుంది, దేవతా రూపం తీసుకుంది. అలాగే గజేంద్రుడు ఆ యొక్క దివ్యమైన రూపం తీసుకున్న ముసలి స్వామిని స్తుతించి ఆ దివ్యమైన రూపం తీసుకొని వెళ్ళిపోయింది. ఇక గజేంద్రుడు దివ్యమైన భగవంతుని యొక్క పార్షద రూపము, స్వామి లాంటి రూపం తీసుకుంది ఈ గజేంద్రుడు. చతుర్భుజ రూపం, పీతాంబరధారి, నీలమేఘ శ్యామం. వైకుంఠంలో నారాయణ యొక్క పార్షదులు ఎలా ఉంటారో అలాంటి రూపం తీసుకుంది ఈ గజేంద్రుడు. వెంటనే పరీక్షితుడు సుఖదేవ స్వామిని ప్రశ్నిస్తున్నారు. స్వామి, దేవతలు, పెద్ద పెద్ద దేవతలు సైతం హరిభక్తి దుర్లభం. హరి యందు భక్తి చేయడం అత్యంత దుర్లభం. అటువంటిది గజేంద్రుడు ఒక ఏనుగు హరిభక్తి చేసింది, హరిని స్తుతించింది, భగవంతుని స్తుతించింది. అత్యంత అద్భుతం, ఇదెలా సాధ్యము అని పరీక్షితుడు ప్రశ్నిస్తున్నారు. శుకుడు చెప్తున్నారు, పూర్వజన్మలో ఈ ముసలి ఏంటి, ఈ గజేంద్రుడు ఏంటి. చూడండి, భగవంతుడు వచ్చి మొట్టమొదట ఉద్ధరించాడు ముసలిని. భగవంతుడు అంటున్నారు, నా భక్తుల యొక్క పాదాలని ఎవరైతే పట్టుకుంటారో మొట్టమొదట వారిని నేను ఉద్ధరిస్తాను, నా భక్తుల్ని సేవించే వారిని నేను ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. మొట్టమొదట ముసలిని ఉద్ధరించేశాడు. పరీక్షితుడు అంటున్నారు, స్వామి రాజన్, పూర్వజన్మలో ఊహు అనే గంధర్వుడు ఈ యొక్క ముసలి, దేవలుడు శపించడం వలన ముసలి అయిపోయాడు ఈ గంధర్వుడు. ఒకసారి ఈ గంధర్వుడు, ఊహు అనే గంధర్వుడు నది లోపల స్నానం చేయడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవలుడు అనే ఋషి కూడా స్నానం చేయడానికి ఆ నదిలో దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవలుడు స్నానం చేయడానికి వెళ్తే ఈ ఊహు గంధర్వుడు లోపల నీళ్ళల్లో దాక్కొని ఆయన కాలు పట్టుకున్నాడు. వెళ్ళి కాస్త సరదాగా కాస్త వెటకారం చేయడానికి, మజా చేయడానికి. అప్పుడు దేవుడు ఇలా చూశాడు, ఎవర్రా నీళ్ళ లోపల నా కాలు పట్టుకుంటున్నాడు అని చూశాడు. చూసేసరికి ఈ గంధర్వుడు వెంటనే దేవుడు ఋషికి కోపం వచ్చేసింది. ముసలిలాగా నా కాలు వచ్చి పట్టుకుంటున్నావు, ముసలివైపో అని శపించాడు. ఆ ఊహు గంధర్వుడే ముసలైపోయాడు. ఇక ఈ గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యునుడు అనే గొప్ప మహారాజు, పాండ్య వంశంలో మహారాజు, ద్రవిడ దేశం అంటే తమిళనాడు పరిపాలించే గొప్ప మహారాజు ఈ ఇంద్రద్యునుడు. సర్వం త్యాగం చేసి మలయ పర్వతంకి వెళ్ళి తపస్సు చేస్తున్నారు. ఆ సమయంలో మౌనవ్రతం చేస్తూ తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో అగస్త్యముని తన శిష్యులతోటి అదే దారిలో వచ్చారు. అబ్బా, ఇంద్రద్యునుడు అనే గొప్ప మహారాజు ఇక్కడ తపస్సు చేస్తున్నారని లోపలికి వెళ్ళారు. ఇంద్రద్యునుడు చూశారు, అగస్త్యముని తన శిష్యులతోటి వస్తున్నారు. చూసి సరే నేను ఇప్పుడు ప్రస్తుతం పూజలో ఉన్నాను, ఈ పూజ ఇంకా నా 5 నిమిషాల్లో 10 నిమిషాలు అయిపోతుంది, అయిపోయిన తర్వాత నేను పలకరిస్తాను అని అలాగే కూర్చున్నాడు. అగస్త్యముని చూశారు, అరే ఏనుగులా కూర్చున్నావు, ఏనుగు అయిపో అని శపించేశారు. చూడండి, గొప్పవారు, మహాత్ములు, భగవద్భక్తులు వస్తే వాళ్ళని వెంటనే పలకరించాలి మనం. అంతేగాని ఇప్పుడు నేను పూజలో ఉన్నాను, నేను పనిలో ఉన్నాను, తర్వాత చూద్దాం అని అనుకుంటే అదే అపరాధం. ఆయనే గజేంద్రుడు అయిపోయారు. పూర్వజన్మ యొక్క సంస్కారం వలన, పూర్వజన్మలో చేసిన భజన ప్రభావం వలన భగవంతుడు స్మృతి ఇచ్చాడు. ఆ స్మృతి వల్లనే ఈ గజేంద్రుడు ఏనుగు అయినా కూడా భగవంతుని అద్భుతంగా స్తుతించింది. ఎవరైతే ఈ యొక్క గజేంద్ర మోక్షం, ఈ యొక్క గజేంద్ర స్తుతి ఎవరైతే స్తుతిస్తారో, ప్రతినిత్యం పఠిస్తారో వారికి దుస్వప్నాలు, చెడు స్వప్నాలు రావు. ఇంకా స్వయంగా భగవంతుడు అంటున్నారు, దదామి విమలాం బుద్ధి, మరణ సమయంలో నిర్మలమైన బుద్ధిని ఇస్తాను. చూడండి, అంతే యామతి తాగతి, మరణ సమయంలో మన యొక్క బుద్ధి ఏ చింతన అయితే చేస్తుందో వాటినే పొందుతాము. దేని మీద అయితే ఆసక్తి ఉంటుందో అవే మళ్ళీ పొందుతాము. అందుకే మనం జన్మమృత్యు జరావ్యాధి అని ఈ సంసార చక్రంలో తిరుగుతున్నాం. మరణ సమయంలో అంతే నారాయణ స్మృతి, నారాయణ యొక్క స్మృతి కలిగిందంటే నారాయణ దగ్గరికి వెళ్ళిపోతాం. కనుక
మరణ సమయంలో నిర్మలమైన బుద్ధినిస్తారు. ఎవరైతే ప్రతినిత్యము ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి ఈ గజేంద్ర మోక్షాన్ని వింటారో, పఠిస్తారో, శ్రవణం చేస్తారు, వారికి నిర్మలమైన బుద్ధినిస్తారు భగవంతుడు.